Students, let's discuss some of the examples in non-verbal data. So there are five types of non-verbal data. There are five types of diagrams we use in non-verbal data, like tables, bar graphs, pie charts, tree diagrams, and flow charts. So now let us discuss one table. One table here discuss about information of the Prime Ministers of India. The Prime Ministers of India. The table given below lists the Prime Ministers of India. Study it and answer the questions that follow. Prime Ministers of India. ప్రధాన మంత్రుల గురించి మనం ఇక్కడ టేబుల్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మినిస్టర్స్ నేమ్స్ ఉన్నాయి and also prime minister's names ఉన్నాయి and also వాళ్ళ టర్మ్ అన్నమాట. that means here period of time అన్నమాట. from which year to which year starting year and ending term అనేది ఉంటుంది అన్నమాట. serial number, name of the prime minister and term అనేది it is a period of time అనేది మనం ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు అన్నమాట. below asking the how many questions 1 2 3 4 5 6 questions. 6 questions మనకి టేబుల్ సంబంధించి అడుగుతాడంటే in that you have to write how many questions answers 4 answers is enough to get the 4 marks. సో ఆల్టర్నేటివ్ మనకి చాయిస్ ఉంది అని చెప్పేసి మనము ఎందుకు లేనటువంటి విధంగా చేయకూడదంటే 6 క్వశ్చన్స్ కి 6 ఆన్సర్స్ చేయాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం అంత పర్ఫెక్ట్ గా కరెక్ట్ ఉన్నది కూడా సమ్ టైమ్స్ రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా. సో కాబట్టి మనము 4 కరెక్ట్ గా అనేసి 4 రాసి రిమైనింగ్ రెండు తెలిసిన 5th వన్ 6th వన్ తెలిసి కూడా మనం వదిలేసేసాం అనుకోండి తర్వాతకి మనం రైట్ అనుకున్నది రాంగ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో మార్క్ మనం లాస్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. సో కాబట్టి మనకి కరెక్ట్ అయినా రాంగ్ అయినా కానీ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా 6 ఆన్సర్స్ అనేటువంటి చేయడం అనేది అలవాటు చేసుకుని చేయడం అనేటువంటి ఖచ్చితంగా 6 ఆన్సర్స్ అనేటువంటి అటెంప్ట్ చేయాలంటే ఆల్టర్నేటివ్ చాయిస్ ఉందని చెప్పేసి మనం అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవకాశం ఇవ్వకూడదు అన్నమాట. సో నౌ లెట్ us discuss this table in the list of prime ministers. Who is the first prime minister of India? Who is the first prime minister of India? Jawaharlal Nehru. Period of time వచ్చేసి 1947 to 1964. అంటే మనకి ఇండిపెండెన్స్ అన్నమాట. గాడ్ ఇండిపెండెన్స్ 1947 ఆగస్ట్ 15th అన్నమాట. 1947 మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1964 1964 వరకు మనకి ఎక్కువ కాలం అత్యధిక కాలం పనిచేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ మనము జవహర్లాల్ నెహ్రూ గారిని అండ్ హి వాస్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ లాంగెస్ట్ టర్మ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నమాట. Because almost how many years are difference between 47 to 57 67 అంటే 20 years 67 అంటే 3 64 కదండి 5 6 7 అంటే దాదాపుగా 17 years అన్నమాట. దాదాపుగా 17 years అనేటువంటి మనము చెప్పుకోవచ్చు అన్నమాట. 17 years or 27 years అంటే ఇక్కడ 47 అంటే 57 అండ్ 64 అన్నమాట. 57 10 years plus 3 plus 4 అనేది ఉంటుంది. సో 1947 to 1964 అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పుకోవచ్చు అన్నమాట. is a period of time is 1964 to 1966 అన్నమాట. only 2 years అన్నమాట. so do you know what is the term of prime ministers and how many years? there are 5 years. యాక్చువల్ గా మనకి ఇక్కడ ఉండేటువంటి వీళ్ళ టర్మ్ వచ్చేసి ఎంతకాలం పనిచేయాలంటే 5 సంవత్సరాల టర్మ్ అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కానీ కొన్ని వాళ్ళ హెల్త్ కండిషన్స్ వల్ల కానీ కొన్ని నేచురల్ డిజాస్టర్స్ అన్నమాట ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల కూడా కొన్ని మార్పులు అనేవి తీసుకోవడం వల్ల కొన్ని వార్స్ అనేవి యుద్ధాలు కూడా జరిగినాయి. కాబట్టి వాటి వలన కూడా వీళ్ళ యొక్క టర్మ్ లో చేంజెస్ అనేవి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అన్నమాట. సో సెకండ్ ప్రైమ్ మినిస్టర్ మనము లాల్ బహదూర్ శాస్త్రి ఇండికేషన్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ హిస్ టర్మ్ ఇస్ 1964 to 1966 అన్నమాట. బిట్వీన్ ద 2 years వరకు వర్క్ చేసినట్టు చెప్పుకోవచ్చు.
దెన్ థర్డ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఇందిరా గాంధీ అండి. ఇందిరా గాంధీ అవర్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్ అండి. మనకి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మన మహిళలు ఎవరు కూడా లేరు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మహిళా ప్రధానమంత్రి కానీ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఇందిరా గాంధీ. షీ టర్మ్ ఈజ్ 1966 to 1977. 66 to 77, 76 కి 10 years ప్లస్ 1 year ఉన్నది. దాదాపు 10 years అబోవ్ వర్క్ చేశారంటే 2 టర్మ్స్ అన్నమాట, 2 సార్లు. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారేమో మన ఇక్కడ 15 అంటే దాదాపు 3 టర్మ్స్ అబోవ్ అన్నమాట. 3 టర్మ్స్ అబోవ్ వర్క్ చేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. 2 టర్మ్స్ ఎన్నికైనటువంటి మహిళా ప్రధానమంత్రి ఎవరంటే ఇక్కడ ఇందిరా గాంధీ. 1966 to 1977 she was the female prime minister of India till now. And fourth one is Morarji Desai. Morarji Desai is the term period of time is 1977 to 1979. 1977 to 1979 వరకు వర్క్ చేయడం జరిగిందండి. బిట్వీన్ 3 years 78 79 అనేది 2.5 years 3 years వరకు అబ్జర్వేషన్ చేయొచ్చు మనకు. దెన్ ఫిఫ్త్ పర్సన్ ఈస్ చరణ్ సింగ్. చరణ్ సింగ్ ఈ వర్క్డ్ ఇన్ 1980 to 1984 అన్నమాట. 1980 నుంచి 1984 వరకు ఇది ఒక టర్మ్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది. అండ్ సిక్స్త్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇక్కడ రాజీవ్ గాంధీ అండి. సిక్స్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే రాజీవ్ గాంధీ. ఈ వర్క్డ్ 1984 to 1989 5 years అన్నమాట. ఇద్దరు కూడా 5 years టర్మ్ అనేటువంటిది కంప్లీట్ చేశారు అన్నమాట. బిట్వీన్ 1984 to 1989. అండ్ సెవెంత్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇక్కడ విపి సింగ్ అన్నమాట. సెవెంత్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎవరంటే ఇక్కడ విపి సింగ్ అనేటువంటి విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇతని యొక్క టర్మ్ వచ్చేసి 1989 to 1990 అన్నమాట. 89 to 90 బిట్వీన్ 1 year or 1.5 year అనేది మనము పీరియడ్ ఆఫ్ టైం అంటే స్పెసిఫిక్ ఇక్కడ మంత్ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఓన్లీ ఇయర్స్ మాత్రమే ఇచ్చారు కాబట్టి అప్రాక్సిమేట్ గా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఎయిత్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇక్కడ చంద్రశేఖర్ అనేటువంటి చెప్పుకోవచ్చు అండి. చంద్రశేఖర్ వర్క్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బిట్వీన్ 1990 to 1991. తక్కువ కాలం అన్నమాట, చాలా తక్కువ కాలం పనిచేసిన వ్యక్తులు చెప్పుకోవచ్చు. 1990 నుంచి 1991. అనదర్ ద గ్రేటెస్ట్ పర్సన్ అండ్ వెరీ జీనియస్ పర్సన్ he belongs to our AP is పివి నరసింహారావు అండి. పాములపర్తి వెంకట నరసింహారావు వర్క్డ్ ఇన్ 1991 to 1996 అన్నమాట. టర్మ్ కంప్లీట్ చేశారు. 5 years వరకు యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గా వర్క్ చేయడం అనేటువంటిది జరిగింది. మన తెలుగు వాడని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈజ్ ఎ వర్సటైల్ జీనియస్. పివి నరసింహారావు 1991 to 1996. అండ్ 10th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి అంటే వాజ్పేయి అని చెప్పుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి అండి. బిట్వీన్ 1996 నుంచి మన 1996 అని ఇచ్చారంటే బిట్వీన్ మంత్స్ లో అన్నమాట. 4 నెలలు 5 నెలలు ఇలా వర్క్ చేయడం అనేటువంటిది జరిగిన విషయం మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనకి 11th ప్రైమ్ మినిస్టర్ గా హెచ్డి దేవగౌడ. హెచ్డి దేవగౌడని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ వర్క్ 1996 to 1997 అన్నమాట. బిట్వీన్ 1 year గ్యాప్ అనేటువంటి తీసుకుంటున్నాం. 1 year లో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వర్క్ చేశాడు. అండ్ 12th వన్ ఈస్ ఐకే గుజరాత్ అనేటువంటి వ్యక్తి 12th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ వర్క్ 1997 to 1998. ఇన్ పీరియడ్ ఆఫ్ టైం లో కంటిన్యూస్ గా 12th ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న లైక్ ఒక వ్యక్తి ఇక్కడ ఎవరు చెప్పుకోవచ్చు అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఈజ్ వర్క్డ్ ఇన్ 1998 to 2004 అన్నమాట. పీరియడ్ ఆఫ్ టర్మ్ అనేది మన అటల్ బిహారీ గారు సెకండ్ టైం ఇక్కడ వర్క్ చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి 1996 నుంచి 1996 లో ఎన్నిక అవడం అనేది జరిగింది. దెన్ మన 12th టర్మ్ లో ఇక్కడ ఐకే గుజరాత్ వారికి ఏది వాజ్పేయి గారు 1998 నుంచి 2004 వరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేయడం అనేది జరిగింది. అండ్ 13th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే మన్మోహన్
సింగ్. ఇక్కడ నుంచి మీకు కొద్దిగా ఐడియా ఉండొచ్చు అన్నమాట, మీకు కొద్దిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. మన్మోహన్ సింగ్ వచ్చేసి 2004 to 2014 వరకు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. 2004 నుంచి 2014 అంటే దాదాపుగా 10 ఇయర్స్ అన్నమాట. 2004 to ప్లస్ 10 అంటే 14 ఇయర్స్. సో కాబట్టి మీరు 2 టర్మ్స్ అన్నమాట, 2 టర్మ్స్ మనకి కాంగ్రెస్ నుంచి ఎన్నిక కావడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ నవ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి శ్రీ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు 2014 నుంచి మనకి ఇక్కడ కంటిన్యూ కావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అప్ టు 1947 టు టిల్ నౌ అన్నమాట. ఇక్కడ వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఇటువంటిది ఇచ్చాడు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు ఏం అడిగినా ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఏ పర్సన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లో ఉన్నారని కొద్దిగా మీరు ఇక్కడ దీని డయాగ్రామ్ చూసుకుంటూ ఈ టేబుల్ అబ్జర్వ్ చేసుకుంటూ మీరు అడిగినట్టు క్వశ్చన్ అర్థం చేసుకొని ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఆస్కింగ్ ద 6 క్వశ్చన్స్ అబౌట్ ద డయాగ్రామ్. సో వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్? నేమ్ ద ఓన్లీ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టిల్ నౌ అన్నమాట. ఇక్కడ వరకు మహిళా ప్రధానమంత్రులు ఎవరు ఉన్నారో చూడండి. మనకి ఇక్కడ తీసుకుంటే ఇందిరాగాంధీ గారు తప్పిస్తే మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విపి సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహరావు, అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డి దేవగౌడ, ఐకే గుజరాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ ఎవరు కూడా లేరు. ఏమైనా థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎన్నికైన వ్యక్తి ఇందిరాగాంధీ గారు 1966 నుంచి 1977 వరకు వర్క్ చేయడం అనేది జరిగిందండి. మళ్ళా వేరే మహిళా ప్రైమ్ మినిస్టర్ ఎవరు లేరు కాబట్టి నేమ్ ద ఓన్లీ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టిల్ నౌ అంటే ఎందుకంటే ఆన్సర్ వచ్చేసి ఇందిరా గాంధీ గారు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈస్ హూ వాస్ ద పిఎం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 1967 లో మనకి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉన్నారని అడుగుతున్నారు. సో కాబట్టి 1967 లో ఎవరండి? ఇక్కడ 1966 నుంచి 1977 వరకు ఎవరు ఉన్నారంటే ఇక్కడ ఇందిరా గాంధీ గారు ఇండికేషన్ చేశారు. కాబట్టి 67 అంటే ఎవరండి మనకి? then సెకండ్ ఆన్సర్ ఆల్సో సేమ్ అండి, ఇందిరా గాంధీ గారు. ఇందిరా గాంధీ గారు ఎందుకంటే 66 నుంచి కంటిన్యూ అవ్వాలి కాబట్టి was the prime minister of India in 1967 Indira Gandhi. The third question is name the fourth prime minister of India. Fourth prime minister of India అంటే నాలుగవ ప్రధానమంత్రి గారు ఎవరు అని అడుగుతున్నాడు. వారి పేరు ఏంటంటే నాలుగవ ప్రధానమంత్రి ఎవరంటే 1 2 3 4. ఫోర్త్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి మొరార్జీ దేశాయ్. ఎవరండి? మొరార్జీ దేశాయ్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి, థర్డ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇందిరా గాంధీ గారు, ఫోర్త్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ గారు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ పివి నరసింహారావు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? పివి నరసింహారావు గారు ఏ సంవత్సరంలో ప్రధానమంత్రిగా వర్క్ చేయడం అనేటువంటిది జరిగింది? క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ అనేది చాలా ఈజీ అండి. పివి నరసింహారావు గారు 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నారండి. ఇన్ విచ్ ఇయర్ అంటే 1991 టు 1996 వరకు అన్నమాట. 1991 టు 1996 వరకు వారు భారతదేశానికి ప్రధానమంత్రిగా వర్క్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్ విచ్ ప్రైమ్ మినిస్టర్ సర్వ్డ్ ఫర్ ది లాంగెస్ట్ టర్మ్? లాంగెస్ట్ టర్మ్ అంటే ఎక్కువ కాలం అన్నమాట. ఎక్కువ కాలం అంటే ఎక్కువ సంవత్సరాలు అన్నమాట. ఎక్కువ కాలం వరకు పనిచేసినటువంటి ప్రధానమంత్రి గారు ఎవరు అని అడుగుతున్నాడు అండి. విచ్ అంటే ఎవరంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరు ఉన్నారని లాంగెస్ట్ టర్మ్ గా తీసుకున్న వ్యక్తి ఎవరంటే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు. బికాజ్ 1947 నుంచి 1964 వరకు వర్క్ చేస్తారన్నమాట. 47 నుంచి 57 అండ్ 57 నుంచి 67 అంటే దాదాపు 17-18 ఇయర్స్ వరకు వారు వర్క్ చేస్తారన్నమాట. దాదాపు 3 టర్మ్స్ ఏమో వర్క్ చేశారు కాబట్టి వారిని మనం లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ వర్క్ చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ గారు.
longest term చేస్తుంది. And sixth question is Manmohan Singh was the predecessor of Narendra Modi. Say statement true or false. అంటే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఏ టేబుల్ గాని బార్ గ్రాఫ్ గాని పై చార్ట్ గాని ట్రీ డయాగ్రామ్ గాని ఏది తీసుకున్నా కానీ ఖచ్చితంగా మనకి ఒక క్వశ్చన్ ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి why that is statement true or false. స్టేట్మెంట్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని ఖచ్చితంగా మనం అడుగుతారండి. మీకు స్టేట్మెంట్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అక్కడ మీనింగ్ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. మన్మోహన్ సింగ్ వాజ్ ది ప్రీ ఆఫ్ నరేంద్ర మోడీ. ప్రీడిసెసర్. ప్రీ అంటే ఏంటంటే ప్రీ మీన్స్ బిఫోర్ అన్నమాట. అంటే నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఉండేటువంటి ప్రధానమంత్రి ఎవరంటే మన్మోహన్ సింగ్ అని చెప్తున్నాడు. అంతే కదండి. మన్మోహన్ సింగ్ గారి తర్వాతకి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా చేయడం అనేటువంటి జరిగింది. సో కాబట్టి ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ అన్నమాట. ఇలా మీరు ట్రూ అనే ఆన్సర్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ప్రీ అనేది ఒకటి మీకు అర్థమైంది. ప్రిడిసెసర్ అనేటువంటి అంటే ముందు ఎవరు ఉన్నారనేది మీకు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఆన్సర్ అనేటువంటిది చేసేయచ్చు. స్టేట్మెంట్ అర్థం కానప్పుడు మనము స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో కాబట్టి ఈ రాక్స్ డెవలప్ యువర్ రీడింగ్ స్కిల్, రీడింగ్ కాంప్రహెన్షన్ అన్నమాట. ఇక్కడ ఒకటే విషయం అంటే పెద్ద చదివేది కాదు, పెద్దగా నేర్చుకోవడానికి ఏమి ఉండదండి. ఇఫ్ యూ డెవలప్ యువర్ రీడింగ్ స్కిల్, రీడింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, యూ విల్ గెట్ ఈజీలీ 4 మార్క్స్ ఇన్ దిస్ స్పీచ్. ఇప్పుడు నుంచి ఈజీగా మీరు ఇచ్చిందని ఏముంది, ఏం చేస్తున్నాము, వచ్చిందని చదవడము, క్వశ్చన్ అర్థం చేసుకోవడం, క్వశ్చన్కి స్టూడెంట్ ఆన్సర్స్ కూడా. ఇక్కడ ఉన్న చూడండి ఆన్సర్స్ వచ్చేసి ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, 4th వన్ వచ్చేసి 1991 to 1996, 5th వన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, 6th వన్ వచ్చేసి ట్రూ అనే స్టేట్మెంట్. ఆల్ దీస్ ఆన్సర్స్ వి గాట్ ఫ్రమ్ గివెన్ ద టేబుల్. ఇచ్చిన టేబుల్లో నుంచి ఆన్సర్ తీసుకొని మనం రాసామని ఎక్కడి నుంచో బయట తీసుకొని రాయాలి కదండి. సో కాబట్టి if you perfectly understand the given the table, automatically you will get answer easily and easily will get 4 marks in the examination point of view. So this is the table. You are asking the six questions about the table, you will get 4 marks. There are 2 choices, but you don't take the choice, you will write 6 answers. So next we will discuss another table or another paragraph. Thank you students.